इयाकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోరి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్ల పెళ్ళి అయిపోతుంది, వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాశి పెట్టుకుని బల్ల బుద్ధి చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడ్పే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. మీనరాశి వారికి ఆగస్టు నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. జన్మము అనేటప్పటికీ తనుభావం. ఇది మీకు శరీరానికి అనారోగ్యాన్ని కలిగించేటటువంటి సందర్భం శని భగవాన్ వల్ల జరుగుతూ ఉంటుంది. అందుచేత ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి వీరు, ఎందుకంటే ఇది 1 నెల లేదా 15 రోజుల్లో ఉండిపోయేటటువంటి గ్రహం కాదు కాబట్టి, 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాలు కాబట్టి, దీనికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే శనికి జపం చేయించుకోండి. లేదు శని త్రయోదశి అట్లాంటివి ఏదైనా, ఏం లేదు ఉత్తి శనివారం అయినా పర్వాలేదు, కాస్త నువ్వులు తీసుకెళ్ళడానికి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవటం, లేదా తైలాభిషేకం గుళ్ళో దిద్ది, అది పెద్ద ఖర్చు ఏమి వేల మీద ఖర్చు అయ్యేటటువంటి వ్యవహారం కాదు. గుళ్ళో టికెట్ 100 రూపాయలు ఉండొచ్చు, పూజారి గారికి 100 రూపాయలు, ఓ నూనెకి ఓ పండుకి అంతా కలిపి 200-300లో తేలిపోయేటటువంటి వ్యవహారం. శని భగవానుడికి పూజ చేయించుకోండి, అదొకటి సూచన. అలాగే ఇంకా ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళ సంగతి మనం చెప్పాల్సిన పని లేదనుకోండి. కానీ అసలు వాళ్ళకి కూడా కొన్ని డౌట్లు ఉంటుంటాయి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని. ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదండి. ఆయనకి మనం అచ్చంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి హైదరాబాద్ కాబట్టి మనకి ఈ తెలుగు బాగా ఇక్కడ భాష వ్యవహారిక భాష తిరిగే కాబట్టి, మదర్ టంగ్ తిరిగే కాబట్టి మనకి మందపల్లి అని చెప్పేసి చాలా విశిష్టమైనటువంటిది. ఈ మధ్య ఏదో అందరూ షిరిడి వెళ్ళి ఆ పక్కనే ఉంది కాబట్టి అటు వెళ్ళిపోయి దాన్ని ఏదో ఫేమస్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా మందపల్లి క్షేత్రము చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది. అక్కడికి వెళ్ళి నేను కూడా చేయించుకోవడం జరిగింది. వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడడం కూడా జరిగింది. అది స్థల మహత్యం ఇంత అంత అని చెప్పడానికి అలవి కానటువంటి ప్రదేశం కాబట్టి, అది ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఏవో కట్టారు. వీటికి స్థల మహత్యం అంటూ ఏముండదండి. ఇక్కడ ఏంటంటే నలుగురు లేకపోతే మొత్తం చందాలు వేసుకుని కట్టినవి, కానీ వీటికి స్థల మహత్యం ఏం లేదండి. స్థలం దొరకడమే ఒక మహత్యం. అంచేత అలాగా కట్టినటువంటి కాకుండా స్థల మహత్యం ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళి, డబ్బులు ఉన్నవాళ్లే కాబట్టి ధారాళంగా ఆ క్షేత్ర మహత్యాన్ని కూడా, శని భగవాన్ యొక్క పూజా ఫలంతో పాటుగా ఆ క్షేత్ర మహత్యాన్ని కూడా మీ అనుభవంలో తెచ్చుకుంటే చాలా మంచిది. వాళ్ళకి ఇది ఒక సూచన. ఓకే, ఇక 3వ స్థానంలో, తృతీయ స్థానంలో 2 రోజుల పాటు కుజుడు సంచారం. ఆ 2 రోజులు బాగుంటుంది. తర్వాత చతుర్థంలోకి వెళ్ళి 29 రోజులు ఉంటున్నారు. దాన్ని సుఖస్థానం అంటారు, విద్యాస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, భూమి, గృహం ఇత్యాది అన్ని కూడా. అక్కడ కుజుడు ఉండటం అనేది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కానీ, అలాగే ఈ మోటార్ కార్లు కానీ, బైకులు కానీ, వీటిని కొత్తవి కానీ లేదా పాతవి
కొని రిపేర్ చేసి అమ్మేటటువంటి వారికి కానీ అనుకూలమైన కాలం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీళ్ళకి. ఇక్కడ కుజుడితో పాటుగా బుధుడు 5 రోజులు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఆయన మాత్రం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. తదుపరి అదే బుధుడు మనకి 5వ స్థానంలోకి వచ్చి 26 రోజులు ఉంటున్నారు. ఈయన దుష్ప్రభావం అంతా చెడు మన సంతానం మీద చూపించడం మొదలు పెడతారు. అంటే ఆటల మీద శ్రద్ధ పెరగడం, గాయాలు తగిలించుకోవటం, అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గడం, వాళ్ళకి గాయాలకి అయిందని మన మనసు చివుక్కుమంటం, లేకపోతే హాస్పిటల్ ఇవన్నీ ఇట్లాంటి కొన్ని కొన్ని చికాకులు కలిగించే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా పిల్లల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఉంటుంది. చదువు విషయాల్లో కూడా మీరు మీ పిల్లల గురించి మీరు ఊహించిన కంటే బాగా చదవగలుగుతారు. మంచి స్నేహాలు చేయగలుగుతారు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఇంకోటి ఈ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి నూతన దంపతులు కావచ్చు, లేదా చాలా కాలం అయిపోయి ఇంకా కలగలేదే అనే మదన పడుతున్నటువంటి దంపతులకు కానీ ఈ గురువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానాన్ని సత్సంతానం, అది కూడా సంతానం మామూలు సంతానం కాదండి. కాబట్టి ఈ 5వ స్థానంలో ఒక సంవత్సరం పాటు ఉంటారు ఎక్కడైనా. ఆ సంవత్సర కాలంలో సంతానం కలగడానికి మీ ప్రయత్నాలు మీరు ఇటు మన జ్యోతిష శాస్త్ర రీత్యా అయితే జ్యోతిష శాస్త్ర రీత్యా, కాకపోతే వైద్య శాస్త్ర రీత్యా అయితే వైద్య శాస్త్ర రీత్యా వీరుంటే 2 కూడా ఆచరించండి. సంతానాన్ని సత్సంతానాన్ని పొందడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం తీసుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో రవి 17వ తారీఖు వరకు ఉంటారు. పంచమ స్థానంలో రవి శుభప్రదమైన ఫలితాలు ఏముండవు. సంతానం మీదనే చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇక్కడ. ఇకపోతే అదే రవి అక్కడి నుంచే 5వ స్థానం నుంచి అంటే కర్కాటక నుంచి సింహానికి వచ్చి 14 రోజులు ఉంటారు. ఇది ఇక్కడ 6వ స్థానం అవుతోంది కాబట్టి 6వ స్థానంలో రవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మంచి శరీర ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే రుణాలుంటే తీర్చేయగలుగుతాము. శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. అట్లాగే ఎవరితోటి గొడవలు గోల లేకుండా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తాడు 6వ స్థానంలో ఈ రవి భగవానుడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక బుధుని యొక్క సంచారం చెప్పొచ్చుకున్నాం కదా, అయిపోయింది. శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 2 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి 29 రోజుల పాటు 7వ స్థానంలోను. ఈ 2 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు శుభఫలితాలు ఇవ్వడు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కానీ, అటు సినిమా రంగంలో వారికి కానీ, ఇటు టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళలు, లలిత కళలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవనాధారంగా చేసుకునేవారు కానీ, పేరు ప్రఖ్యాతుల కోసం ఆచరించే వారికి కానీ అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. షేర్ మార్కెట్ వాళ్ళు ఎవరు శుక్రుడు యొక్క పరిస్థితి బాగా లేనప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. మనం చెప్పుకున్నటువంటి ఈ ఆగస్టు నెలలో. కాబట్టి ఆ విధంగా మీరు మేము చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకుని ఆచరించినట్టయితే ధన నష్టం జరగకుండా ఉంటే, షేర్ మార్కెట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద జోదము. దాని నుంచి అయిపోతే ఒక్క రోజులో కోటీశ్వరుడు, లేకపోతే ఒక్క రోజులోనే మళ్ళీ బికారి, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఈ శుక్రుడు యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క ఫలితాలను, శుక్రుని యొక్క ఫలితాలను, లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క శుభగ్రహాలు ఉన్నాయా అశుభగ్రహాలు ఉన్నాయా వాటి పరిస్థితిని, వీటినన్నింటినీ గమనించి మీకు ఇంకా వివరంగా కావాలంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి అలవాటు ఉన్నవారు కానీ, ఎంత అలవాటు ఉన్నా అందులోనూ నష్టాలు వస్తూ ఉంటాయి, అవన్నీ సరే. కానీ సరి అయినటువంటి సమయం కోసం కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. మేము దాని గురించి మీకు ఆ కాలం మీరు వచ్చినటువంటి సమయం అంటే ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి పరిస్థితిని, ఆ నెల వరకు ఉన్న పరిస్థితిని, ఆ పక్షం వరకు ఉన్నటువంటి పరిస్థితిని చాలా వివరంగా మనం చెప్పడం జరుగుతుంది. చేత ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితి అంతా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ నవగ్రహ మంత్రాన్ని, ఆ శ్లోకాన్ని, మంత్రాలు కాదు శ్లోకాలు, మంత్రాలు అనేటువంటి కొంతమందికే వస్తాయి, కొంతమందికే అర్హత కూడా ఉంది. కాబట్టి శ్లోకం అనేది ఎవరైనా చదువుకోవచ్చు. అలాగే బీజాక్షర మంత్రాలు కూడా స్పష్టంగా పలికగలిగితే అవి కూడా కొంచెం, ఎందుకంటే ఒక అక్షరం కింద ఎక్కడ అందులో ఒక అక్షరం కనబడదండి. ఒక అక్షరం కింద 1-2 అక్షరాలు ఖచ్చితంగా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అట్లా కలిసి ఉంటుంది. అది తప్పులు లేకుండా చదవగలిగితే
బీజాక్షర మంత్రాలు కూడా చదువుకో. శ్లోకం అనేది బెస్ట్ అండి. అది సాఫ్ట్ ఆయుర్వేదం మందు లాంటిది. పని చేస్తే పని చేస్తుంది, అదే నోరు పోసి కూర్చుంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అంచేత ఆ శ్లోకాలనే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. శుభం.